ఇంగ్లీష్ ఉచ్చారణ గురించి తెలుసుకుందాం. పదండి, ఇక మొదలు పెట్టేద్దాం. చాలామందికి కొన్ని ఇంగ్లీష్ పదాలు సరిగ్గా పలకడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ సమస్యతోనే మొదలుపెడదాం. మనం చేసే ఓ కామన్ మిస్టేక్ ఏంటంటే స్పెల్లింగ్లో ఉన్న ప్రతి అక్షరాన్ని పలికేయడం. అసలు ఎందుకిలా? మన తెలుగు భాష ఇలాగే పనిచేస్తుంది, అందుకే చాలా సులభంగా ఉంటుంది. కానీ ఇక్కడే ఉంది అసలు విషయం. ఇంగ్లీష్ స్పెల్లింగ్ చాలాసార్లు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఉదాహరణకు, రిసీట్ అనే పదంలో పి అనే అక్షరం అస్సలు వినిపించదు, అది సైలెంట్. మరి దీన్ని సరిచేయడం ఎలా? దీనికి 2 సింపుల్ సీక్రెట్సున్నాయి. వాటిపై దృష్టి పెడదాం. మొదటిది, పదాలలో కనిపించిన వినిపించని సైలెంట్ అక్షరాలను గుర్తించడం నేర్చుకోవాలి. రెండవది, పదాన్ని సరిగ్గా పలకాలంటే ఏ అక్షరంపై ఒత్తిడి పెట్టాలో తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు కొన్ని అడ్వాన్స్డ్ వర్డ్స్ ప్రాక్టీస్ చేద్దాం. వీటిని చాలామంది తప్పుగా పలుకుతారు. మొదటది వెన్స్డే. ఇక్కడ డి మరియు రెండవ ఈ సైలెంట్, గమనించండి. తరువాత ఖేయాస్. ఇక్కడ సిహెచ్ అంటే ఖే సౌండ్ వస్తుంది, అందుకే స్పెల్లింగ్ చూసి పలకొద్దు. ఇక చివరిగా జాన్రే. ఈ పదం మొదట్లో సాఫ్ట్ ఝ సౌండుతో మొదలవుతుంది. ఇప్పుడు వీటిని స్లోగా విడదీసి చూద్దాం. జాగ్రత్తగా వినండి. వెన్స్డే, ఖేయాస్, జాన్రా. తేడా గమనించారు కూడా? ఇప్పుడు నాతో పాటు చెప్పడానికి ప్రయత్నించండి. వెన్స్డే, ఖేయాస్, జాన్రా. మనం నేర్చుకోవాల్సింది ఇదే. మీ ఉచ్చారణ మెరుగుపరుచుకోవటానికి ఇదొక మంచి పద్ధతి. ఈ స్కిల్ పెంచుకోవడానికి ప్రాక్టీస్ చాలా ముఖ్యం. ఇప్పుడు ఆలోచించండి, మీరు తరువాత ఏ పదంపై పట్టు సాధించబోతున్నారు?